ఈ సోలారు చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో మనకి ఇప్పుడు కోల్ కానీ లేకపోతే ఏదైతే ఉందో తగ్గిపోతుంది. అటువంటిప్పుడు సోలార్ చాలా ఉపయోగపడుతుంది. దేశం మొత్తం మీద సోలార్ చాలా ఇంప్లిమెంట్ చేస్తుంది. మనం చాలా ప్రొడక్ట్స్ చేసాం, ఇప్పటికి సుమారుగా ఒక 70-80 ప్రొడక్ట్స్ చేసాం. సో మంత్లీ మనం స్ట్రీట్ లైట్స్ చాలా అమ్ముతున్నాం. కానీ ఇది చాలా మంది క్లయింట్స్కి మన దగ్గర ఏమున్నాయో ఇంకా తెలియట్లేదు. మన క్లయింట్స్ చెప్పాలి, చెప్తేనే. మన దగ్గర ఎన్ని సోలార్ లైట్స్ ఉన్నాయా డాడీ? అవును, అసలు ఉన్నాయి. ఇక్కడ పెట్టింది ఇంకా తక్కువ. దీంట్లో మనకి సోలార్ ట్రాప్ లైట్ ఉంది. అదే విధంగా మనకి ఇంకా అగ్రికల్చర్ సంబంధించి 2-3 ప్రొడక్ట్లు కూడా చేసినాం. సో యాడ్ కోసం చేయొచ్చు, యాడ్ ఏజెన్సీ ఉంది, ఒక యాడ్ బోర్డు ఉంది, దానికోసం కూడా చేయొచ్చు. అయినా నీకు ఒకసారి ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకోసం అంటే ఇన్ని ప్రొడక్ట్స్ ని మనం ఉపయోగించగలిగితే మన ఇండియాలో ఏమవుతుందంటే ఏదైతే ఇప్పుడు కోల్ కోసం ఖర్చు పెడుతున్నామో, వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామో అది ఇంపోర్ట్ తగ్గుతుంది. తద్వారా మన దేశానికి సో ఉపయోగం కూడా జరుగుతుంది. మనం ఇంకా ఏం చేస్తాం తెలుసు కదా మీకు, మన క్లయింట్స్కి వీలైనంత తక్కువ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాం. సో ఇది ఇండియాలో మనలన్నీ వెరైటీ ప్రొడక్ట్స్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు, నీకు తెలుసు కదా. సో ఒక్కొక్కటి నీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీని సోలార్ గేట్ లైట్ అంటారు, చూడు ఎంత అద్భుతంగా వెలుగుతుందో. నీకు ఇంకా లైట్ ఆపేసి చూపిస్తా. ఒకసారి లైట్ ఆఫ్ చేద్దాం, చూసా ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆయన లైట్స్ ఆన్ చేసి చూయించి మళ్ళీ ఒక్కొక్కటి లైట్స్ ఆఫ్ చేసి చూపిస్తా. సో ఇక్కడ ఇది ఇంకొక సోలార్ గేట్ లైట్. సో ఇది వాల్కి పెట్టుకోవచ్చు. మన ఇట్లా వాల్ ఉంది అనుకో, వాల్కి పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఇంకో సోలార్ గేట్ లైట్, ఇది ఇంకో సోలార్ గేట్ లైట్. ఇట్లా ఈ గేట్ లైట్ అన్ని కూడా ఏం చేస్తే మన గేట్ మీద పెట్టుకోవచ్చు. దీని రేట్ అనేది 2000 లోపు ఉంటుంది. రోజుకి 6 అవర్స్ నుంచి 8 అవర్స్ బ్యాకప్ వస్తాయి. అంటే మనం పెట్టుకుంటే ఇవాళ పెట్టుకుంటే 6 అవర్స్ నుంచి 8 అవర్స్ బ్యాకప్ వస్తాయి. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనం దీన్ని ఆన్ చేయాల్సిన అవసరం లేదు. రోజు అవే ఆన్ అయితే ఆగిపోతాయి. జనరల్గా మనకు బద్ధకంగా ఉంటాం కదా. సో మనం రోజు పోయి గేట్ లైట్ ఆన్ చేయడం అంటే కష్టం అయింది. అందుకని నీకోసం నీలాంటి వాళ్ళ కోసం ఏర్పాటు చేశారనమాట. సో ఈవినింగ్ పెట్టగానే ఆన్ అవుతాయి, మార్నింగ్ పెట్టగానే ఆగిపోతాయి. నీకు గేట్ లైట్స్ బోర్ కొట్టింది, సో నాకు ఇట్లా పార్క్లో లేకపోతే మన విల్లాలో మనం పెట్టుకోవాలనుకున్నాం అనుకోండి. సో అటువంటిప్పుడు ఇది పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈవినింగ్ ఆగానే లైట్లు ఎరుగుతాయి, మార్నింగ్ ఆగానే ఆగిపోతాయి. సో ఇది లైట్స్ ఆఫ్ చేసి ఇస్తాం మళ్ళీ నీకు. సో లైట్స్ ఆఫ్ చేసినప్పుడు ఇంకా అద్భుతంగా కనిపిస్తాయి. చూడు ఎంత బాగుంది. మనం పూలు పెట్టుకునే బదులు లైట్స్ పెట్టచ్చు. కానీ పూలుకునే సువాసన వేరు, లైట్స్ కుండే సువాసన వేరు. ఎక్కడైతే పూలు పెంచలేమో అక్కడ పెట్టుకోవాలి, కానీ ఆ పూలు తీసేసి పెంచకూడదు. సో న్యాచురల్ని ఎప్పుడు మనం ఇంపాక్ట్ చేయకూడదు మన బిజినెస్ కోసం. సో నీకు ఇంకా మనకి కాపర్ లో వెలిగేయి సిరీస్ బల్బ్స్ ఉంటాయి. ఇది జనరల్గా మనం చూస్తాం కదా. మనం దివాళికి ఏం చేసాం, పైన లైట్ పెట్టి కింద దాకా ఏం చేసాం, వైర్ లాగాం. వైర్ లాగితే ఏమైంది, ఎప్పుడన్నా మన బిల్డింగ్ నుంచి కిందకి వచ్చేటప్పుడు ఎప్పుడన్నా గాలికి ఓడిపోవటం ఇవన్నీ జరుగుతాయి. ఇది అవసరం లేదు. ఇది సింపుల్గా అక్కడ పెట్టుకున్నారనుకోండి వెలుగుతాయి. ఇది లైట్స్ ఆఫ్ చేసి ఇంకా సూపర్ ఉంటుంది. ఒకసారి లైట్స్ ఆఫ్ చేసి చూపిస్తాను నేను దీన్ని. ఇవి సిరీస్ లైట్స్. సో ఈ విధంగా కూడా ఎంత అద్భుతంగా వెలుగుతున్నాయి. ఇవి కాకుండా మన దగ్గర ఈ కాపర్తో కూడా వెలిగే ఉంటాయి. సో ఇవన్నీ 2000 బిలో ఉంటాయి. ఇవి కాకుండా నాకు క్యాండిల్ లాగా కావాలంటే క్యాండిల్ కూడా ఉంది, చూడు. ఇది క్యాండిల్ లైట్ డిన్నర్ చేసేటప్పుడు ఇది పెట్టుకోవచ్చు, లేదా ఒక మన గుడిని దాంట్లో పెట్టుకోవచ్చు. ఇట్లా ఎలివేషన్ ఉంది. ఈ ఎలివేషన్ లైట్ చూడు ఎంత అద్భుతంగా ఇక్కడ పడుతుందో. సో మనకు వాల్ పెట్టుకోవచ్చు. లేదా రోడ్ స్టడ్ ఉంది అనుకో, రోడ్డు మీద ఇట్లా మన వెహికల్స్ వెళ్తున్నప్పుడు ఈ విధంగా అవుతూ ఉంటాయి. కొంచెం సేపు కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయరా? తప్పకుండా. సో చూసావా, ఇది బాగుంది. చూడలేదు. ఇది ఏంటి, మీరు సోలార్ ప్యానల్ మీద కూర్చుంటున్నారు? సోలార్ ప్యానల్ ఇది. ఓకే, నువ్వు కూడా కూర్చోవచ్చు. పవర్ పోయింది కదా, ఇప్పుడు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసావా? కింద లైట్ వచ్చింది. ఓ వావ్. నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, కరెంట్ కూడా పోయింది. ఇప్పుడు నేను ఎట్లా పెట్టుకోవాలి ఫోన్? అక్కడ ఛార్జింగ్ ఉంది. ఓ ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. సో దీన్నే స్మార్ట్ బెంచ్ అంటారు, సోలార్ బెంచ్ అంటారు. నేను చెప్పి అనుకున్నా కదా, చూడు ఇప్పుడు ఛార్జింగ్ అవుతుంది చూడు. 63%. ఇదే స్మార్ట్ బెంచ్ యొక్క అడ్వాంటేజ్ అనమాట. ఈ స్మార్ట్ బెంచ్ ని పార్క్ లో పడేసి సరిపోయింది. ఈవినింగ్ కాగానే లైట్ వెలుగుతుంది, సోలార్ పెట్టుకుని ఛార్జ్ అవుతుంది. మార్నింగ్ కూడా ఛార్జ్ చేయదు, ఈవినింగ్ కూడా ఛార్జ్ చేయదు. సో ఇది ఒక సోలార్ బెంచ్ యొక్క అడ్వాంటేజ్. చాలా తక్కువ కాస్ట్ మనం ఏర్పాటు చేస్తాం. అదే మీరు చైనాలో కొనుక్కుంటే ఒక 50,000 నుంచి 70,000 అవుతుంది. మన దగ్గర ఒక 40,000 వచ్చేస్తుంది. చైనాలో కొనుక్కుంటే కంటే మన దగ్గర తక్కువ వస్తుంది. సో మిగతా చూద్దాం. ఇదేంటి కెమెరా లైట్ లెక్క ఉంది? అవును, ఇది కెమెరా లైటే, కాకపోతే సోలార్ కి పెట్టాం మనం. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా, ఇదేంటి అనిపిస్తుంది చూడు. ఇప్పుడు నేను కెమెరా మూవ్ చేస్తున్నా. సో ఆయన ఫోటో తీస్తాను కదా, ఆయన ఫోటో కూడా కనిపిస్తుంది. సో ఇది స్మార్ట్ కెమెరా. ఇది ఇప్పుడు సన్ ఉంది కదా, సన్ ఉన్నా కూడా కెమెరా వస్తుంది.
సన్ పోయిన తర్వాత అంటే ఇప్పుడు లైట్ ఆపేసినా కూడా కెమెరా పనిచేస్తుంది. ఈ 24 hours పనిచేస్తుంది. ఈ కాస్ట్ వచ్చి 7,500 ఉంటుంది. ఇప్పుడు కూడా పనిచేస్తుంది చూడు. ఇది స్మార్ట్ కెమెరా అంటారు అనమాట. సో ఇది సోలార్తో పనిచేస్తుంది. మనకి పవర్ సప్లై అవసరం లేదు. చూడు ఎక్కడ పవర్ లేదు. పాత దాంట్లో కేబుల్స్ కి రాకుండా జస్ట్ మనకు సోలార్ లో ఇచ్చేసుకొని సింపుల్ అయిపోయి అంతే. ఇప్పుడు ఒక పార్క్ ఉంది, ఇండస్ట్రియల్ పార్క్ లో మొన్న చెప్పారు వాళ్ళ పార్క్ లో పోల్స్ అయిన ఉంటాయి కదా, దొంగలు ఎత్తుకెళ్తున్నారంట. సో ఈ స్మార్ట్ కెమెరా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఈ వాళ్ళకి ఏదైనా అయిందనుకో ఇమీడియట్గా తెలిసిపోతుంది కెమెరాలో. పవర్ కేబుల్స్ అవసరం లేదు. ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్ లో ఒక 4 పెట్టుకోవాలనుకో జంక్షన్స్. నువ్వు చూసా కదా, మన ఆఫీస్ పెట్టాలంటే కేబుల్స్ అన్ని లాగాము. కేబుల్స్ అన్ని లాగితే ఏమైంది, కాస్ట్ ఎక్కువ అయిపోయింది. డీసీ కనెక్టర్స్ కొనాలి, మళ్ళీ డివిఆర్ కొనాలి, ఇవన్నీ పెద్ద పంచాయతీ. సో మళ్ళీ కేబుల్ కట్ చేస్తే ప్రాబ్లం, పవర్ పోతే తెలియదు. చూసాం ఒకసారి పవర్ పోతే తెలియదు. ఆ డివిఆర్ రోజు చెక్ చేసుకుంటున్నది. మళ్ళీ బ్యాకప్ స్టోరేజ్ పెట్టుకోవాలి. అవన్నీ దీన్ని కూడా స్టోరేజ్ పెట్టుకోవాలి. కానీ బట్ ఇది అవన్నీ కొంచెం రెడ్యూస్ చేస్తుంది. ఇది సోలార్ కెమెరా. సో నెక్స్ట్ వచ్చి ఇది మనం కొత్తగా తయారు చేసాం అనమాట. దీన్ని సోలార్ లైట్ అంటారు. 50 watt అనమాట. ఇది 6,000 ఉంటుంది. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని రిమోట్తో ఆన్ చేసుకోవచ్చు, రిమోట్తో ఆఫ్ చేసుకోవచ్చు. సో అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఈవినింగ్ ఆగానే వెలుగుతుంది, మార్నింగ్ ఆగానే ఆగిపోయింది అనమాట. ఇది ఆటోమేటిక్గా సెట్ చేసుకోవచ్చు దీన్ని. ఇది 30 watt ఉంది. సో ఈ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి తక్కువ కాస్ట్లో ఎక్కువ లైఫ్ వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇంకోటి ఇది చేసాం. ఇది కూడా సోలారే, కాకపోతే ఇది మనం సెటప్ చేసాం. ఇది కూడా సేమ్. సో ఇది ఏంటంటే సోలార్ హోమ్ కిట్ అంటాం మనం. సో ఇదేం చేయొచ్చు అంటే ఒక ఇల్లు ఉందనుకో, ఆ ఇంట్లో ఈ కిట్ పెట్టుకోవచ్చు. సో 2 ఫ్యాన్లు, 2 లైట్లు, ఒక డీసీ ఫ్యాన్ పెట్టుకోవచ్చు. మినీ ఇన్వర్టర్ రీప్లేస్ చేసి బేసిక్. ఆ ఇన్వర్టర్ కాదు, ఇప్పుడు మనకి ఒక ఫామ్ హౌస్ ఉంది. ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. అక్కడ ఒక ఫ్యామిలీకి ఇచ్చాం, మనకి ట్రాన్స్ఫార్మర్ రాలేదు. అటువంటిప్పుడు ఏమైంది, సో ఇది చాలా ఉపయోగపడుద్ది. లేదు మీరు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అక్కడ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉన్నారు, మీకు అక్కడ లైట్ లేదు, ఒక ఫ్యాన్ వస్తే 2 ట్యూబ్లైట్ వస్తాయి. దీన్ని ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చి 8,000 ఉంటుంది. ఏ లేదు ఇంకా నాకు చిన్నది కావాలనుకోండి, సో ఈ చిన్న దాంట్లో కూడా మనం చేసుకోవచ్చు. ఇది కూడా హోమ్ కిట్ అంటారు. ఇది 5,000 లోపు ఉంటుంది. సో ఇట్లా మనం ఎన్ని కావాలంటే అన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఇట్లా పెట్టుకొని కనెక్ట్ చేసుకోవచ్చు దీన్ని. సో ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని కనెక్ట్ చేసుకుంటూ పోవచ్చు. సో వైర్ కూడా ఇస్తాం మనం. సో ఇది తక్కువ కాస్ట్లో వర్కౌట్ అయిపోయింది. లేదు మనకు క్లయింట్ చాలా మంది నాకు టెంపరీ కావాలి, చైనా మోడల్ కావాలంటే అటు చైనా మోడల్ అమ్ముతాం. అది ప్యూర్లీ చైనా మోడల్. చాలా మంది ఏం చేస్తారంటే ఆ లైట్ చూసావు ఇప్పుడు, అది ఎంత 20 watt. దాని ప్యానల్ ఒకసారి ఇట్లా తిప్పు. ఈ ప్యానల్ ఎంత 5 watt ఉంటుంది. సో ఇది 10 watt, ఇది 30 watt. సో మనం జనరల్ గా ఇండియన్ మోడల్ కనుక చూస్తే ఇది 20 watt, అది 20 watt, ఇది 20 watt. ఇది చూడు ఎంత ప్యానల్ ఉందో. దాని డబుల్ సైజ్ ఉంటుంది. 20 watt అంటే మనం 40 watt వాడతాం. సో తద్వారా ఏమవుతుందంటే ఇది ఎక్కువ బ్యాకప్ వస్తుంది, ఎక్కువ లైఫ్ వస్తుంది. సో అట్లా కాకుండా ఇంకా పెద్ద వాటేజ్ కావాలనుకుంటే మన దగ్గర ఈ 50 watt ఉంటుంది, 40 watt ఉంటుంది, 24 watt ఉంటుంది. సో అది రాడార్ సెన్సార్ ఉంది, ఈ ఫెడ్ లైట్ వస్తుంది. ఇక్కడ మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది 50 watt, ఇది కూడా 40 watt. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎప్పుడైతే ఇట్లా వెలిగించుకోవచ్చు అన్ని మనం. సో ఇది ఫెడ్ లైట్ అనమాట. ఒక కన్స్ట్రక్షన్ సైట్ ఉందనుకోండి మనకి, ఆడ సో వర్కర్స్ ఉంటున్నారు, మనం వర్క్ నైట్ చేయాలి, ఈ ఫెడ్ లైట్ పెట్టేసుకుంటే సరిపోయింది. సో నాకు తక్కువ వాటేజ్ కావాలి, ఇది సెన్సార్ మనిషి వచ్చినప్పుడు వెళ్ళగాలనుకుంటే అటు సెన్సార్ పెట్టుకుంటాం. లేదనుకుంటే ఇట్లా ఇంకా తక్కువ వాటేజ్ కావాలంటే 20 watt ఉన్నాయి. సో ఇన్ని ఆప్షన్స్ ఎవరి దగ్గర ఉండవు. ఇవి కాకుండా మనకి సోలార్ బజర్ ఉంటుంది. సోలార్ బజర్ అంటే ఐడియా ఉంది నీకు? అగ్రికల్చర్ ఉంది అనుకోండి, అగ్రికల్చర్లో మనం డప్పులు కొట్టేవాళ్ళం కదా చిన్నప్పుడు, ఆ డప్పులు కొట్టకుండా హార్న్ అది బజర్ వచ్చేస్తుంది అనమాట. ఆ సౌండ్ సేమ్ సౌండ్ వస్తుంది. సోలార్ ట్రాప్ లైట్ ఉంటుంది, ఇందా చెప్పేదా సోలార్ ట్రాప్ లైట్ ఉంటుంది. సో అట్లనే చేసుకోవచ్చు. ఇప్పుడు నీకు ఒకటి చూపిస్తుంది అద్భుతం. ఇది జనరల్గా ఏమవుతుందంటే ఒక సైట్లో పెట్టినప్పుడు మనకి సోలారు అవసరం ఉంటుంది, కానీ ఆ రెయిన్ బాగుంటుంది అండి, ఫుల్ రెయిన్ వస్తుంటుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళావు కేరళ వెళ్ళావు, ఫుల్ రెయిన్ ఉంటుంది అనుకో. లేదు ఇప్పుడు వైజాగ్ వెళ్ళావు, కొన్ని ప్రాంతాల్లో రెయిన్ వస్తుంటుంది. లేకపోతే చిరపంజీ ఉంది, అక్కడ ఎప్పుడు రెయిన్ ఉంటుంది. ఆ ఏరియాలో ఏమైంది, మనం సోలార్ పెట్టుకోవాలి. ఎందుకు?
పవర్ సేవ్ చేయడం కోసం. కానీ నాకు లైట్ ఫుల్ కావాలనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తాం, ఏసీడీసీలో రన్ చేస్తాం. ఇప్పుడు ఇది ఇట్లా ఉంది కదా, ఈ సోలార్కి ఉంది కాబట్టి మనకు ఆగిపోయింది. సో ఇప్పుడు ఈ సోలార్ ప్యానల్ రివర్స్ పెట్టామనుకో, అంటే ఏమవుతుంది, నైట్ అయ్యిద్ది. పెట్టి రివర్స్ పెట్టి సోలార్ ప్యానల్ రివర్స్ పెట్టాం. సో కాబట్టి ఏమవుతుంది, లైట్ వెలుగుతుంది. మనం ఏం చేస్తామంటే కొంచెం టైం బ్యాక్ డిలే ఇస్తాం. ఎందుకోసం ఇస్తామంటే డిలే ఆన్ అవడం కోసం. చీకటి పడింది కాబట్టి సో లైట్ వెలిగింది. చూసావు కదా, ఇప్పుడు దీనికి ఏం చేసాం, 4 వైర్లు పెట్టాం. రెండు డీసీకి వెళ్తాయి, 2 ఏసీకి వెళ్తాయి. అంటే ఏమవుతుంది, ఎప్పుడైతే దీంట్లో బ్యాటరీ ఆగిపోయిందో అప్పుడు ఆటోమేటిక్గా ఏసీ నుంచి ఏసీకి వస్తాం. అంటే బ్యాటరీ ఆగిపోవడం అనేది బ్యాటరీ డెడ్ అయిపోవటము, లేకపోతే ఛార్జింగ్ ఆగిపోవటము, ఇవన్నిటితో అవుతుంది. సో ఇది ఏసీ డీసీ మీద రన్ అయ్యిద్ది అనమాట. ఇట్లా మన దగ్గర సో చాలా వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని మనం కనుక క్లయింట్ సేవ్ కలిగితే ఇండియాకి మనం సేవ్ చేసినట్టే. సో డెఫినెట్గా రేపటి నుంచి ఈ డెమో మనం అందరికీ రీచ్ అయ్యే విధంగా చేయగలిగితే డెఫినెట్గా అద్భుతం ఉంటుంది. కస్టమర్ కూడా చాలా ఉపయోగపడుతుంది. మీరు చూశారు కదా ఈ వీడియో, ఇప్పుడు దాకా మా బాబుకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేటివ్ ఉంది. సో ఈ వీడియో మిస్ అవ్వకండి. సో దీంట్లో ఏంటంటే మనకి సోలార్ లైట్ ఎక్కడెక్కడ పెట్టుకోవాలి, ఏ వాటేజ్లు ఉంటాయో మనం చూసాం. మన దగ్గర 20 వాట్ సోలార్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 50 వాట్ సోలార్ వరకు ఉంటుంది. ఫెడ్ లైట్లో కూడా మన దగ్గర 20 వాట్ దగ్గర నుంచి 50 వాట్ వరకు ఉంటుంది. గేట్ లైట్స్ ఉన్నాయి, సిరీస్ లైట్స్ ఉన్నాయి, ఫ్లవర్ లైట్స్ ఉన్నాయి, అదేవిధంగా బొలాట్స్ ఉన్నాయి. నెక్స్ట్ హోమ్ కిట్ ఉంది. అదేవిధంగా మనకి చైనా సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకి అంటే తక్కువ కాస్ట్ దొరికే సోలార్ లైట్స్ ఉన్నాయి. అదేవిధంగా సోలార్ ట్రాప్ లైట్స్ ఉన్నాయి. అంటే మనం అగ్రికల్చర్లో పెట్టుకునే ఎప్పుడైతే ఈవినింగ్ మనం అక్కడ డప్పు కొట్టే వాళ్ళం అవి అవసరం లేకుండా ఇప్పుడు హార్న్తో సౌండ్ వచ్చే ఉన్నాయి. సోలార్ ట్రాఫిక్ లైట్స్ ఉన్నాయి. మన దగ్గర ట్రాఫిక్ సంబంధించిన సోలార్ ట్రాఫిక్ లైట్స్ ఉన్నాయి. మీకు సైనేజ్ బోర్డు ఉంది, లేకపోతే ఒక స్ట్రిప్ ఉంది, దానికి సోలార్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇన్ని రకాల అద్భుతాలు ఉంటాయి. జస్ట్ మీరు ఆ కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు ఉంటుంది. సోలార్ అనేది చాలా అద్భుతంగా మనకు ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో మనం చెక్ చేయొచ్చు.